హలో నమస్తే, నేను మీ సందీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా చేయాలి, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ముందుగానైతే ఎప్సెట్ TSCHE.ac.in అనే న్యూ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇక్కడ అడ్మిషన్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనేది అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. TG ఎప్సెట్ 2024. మనం నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే చూద్దాం. ఒకసారి ఏ డేట్ నాడు స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి అనేది అయితే చూద్దాము. ఇక్కడ డీటెయిల్గా అయితే ఉంది నోటిఫికేషన్లో. ఆన్లైన్ ఫిల్లింగ్, బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ అనేది 27/6/2024 నుంచి వెళ్ళి 5/7/2024 వరకు అయితే స్లాట్స్ అనేది అయితే బుక్ చేసుకోవచ్చు మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి. అండ్ స్లాట్లు వెరిఫికేషన్ చేసే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే కాలేజెస్కి స్లాట్స్ అనేవి అయితే 27/6 నుంచి వెళ్ళి 5/7 వరకు అయితే బుక్ చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29/6/2024 నుంచి 6/7/2024 వరకు మనము ఏ ప్లేస్, ఏ కాలేజీకి అయితే స్లాట్ బుక్ చేసుకున్నామో అక్కడికి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఒక సెట్ జిరాక్స్ సెట్ అనేది అయితే తీసుకొని వెళ్ళాలి. ఏమేమి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి అనేది నేను ఈ వీడియో చివరిలోనైతే చెప్తాను. తర్వాత ఆప్షన్స్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళగానే మనకు ఒక ఐడి అనేది అయితే మన మొబైల్కి ఒకటి వస్తుంది. ఆ ఐడి అనేది 30/6/2024 నాడు మళ్ళీ ఇదే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టాలి అనేది కూడా, ఎలా చూస్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తర్వాత ఆప్షన్స్ అనేది ఫ్రీజింగ్ 8వ తారీఖు నాడు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతుంది. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అనే సీట్ అనేది అలాట్ 12/7/2024 నాడు అయితే సీట్ అనేది అలాట్ అవుతుంది. మనకు అలాట్మెంట్ కాపీ అనేది అయితే వస్తుంది. మనం ఏ కాలేజీలోనైతే ఆప్షన్స్ అయితే పెట్టుకున్నామో ఆ ఆప్షన్స్లో ఉన్న మనకి ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీకి 12/7 నాడు నుంచి వెళ్ళి 16/7 వరకు మనం పేమెంట్ అయితే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డేట్స్. ఇప్పుడు మనము ఏ డాక్యుమెంట్స్ అనేది కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్లియర్ అని అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి అంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ కాపీస్. అవి ఏంటి అంటే ఎంసెట్ ర్యాంక్ కార్డు ఒకటి, ఎంసెట్ హాల్ టికెట్ ఒకటి, ఆధార్ కార్డు, SSC మెమో, ఇంటర్ మెమో, ఆన్లైన్లో మెమో వస్తుంది కదా ఆ ఒక మెమో, తర్వాత 4th to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్. వీళ్ళైతే ఫస్ట్ నుంచి అయినా తీసుకొని వెళ్ళండి, 4th నుంచి అయినా తీసుకొని వెళ్ళండి. తర్వాత ఇంటర్ స్టడీ సర్టిఫికేటు, తర్వాత ఇంటర్ TC అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. అది 1/1/2024 అంటే ఈ ఇయర్ది మాత్రమే న్యూ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే OC వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటారు కదా వాళ్ళది. అది మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేటు. తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేటు, ఓల్డ్ అయినా పర్వాలేదు, న్యూ అయినా పర్వాలేదు. తర్వాత ఇంకా ఎవరైనా స్పోర్ట్స్ క్యాండిడేట్ వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళ NCC సర్టిఫికేట్లు, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇవి ఉంటే ఇవి కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. ఇవి 3 సెట్స్ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ సంబంధించినవి మాత్రం 2 సెట్స్ జిరాక్స్ తీసుకోవాలి, ఒక ఒరిజినల్ సెట్ జిరాక్స్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు ఒక ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి అనేది వచ్చిన తర్వాతనే మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే హాల్ నుంచి వెళ్ళి బయటికి అయితే రండి. మళ్ళీ ఐడి రాకుండా బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి కనుక్కోవడం అయితే లేట్ ప్రాసెస్ కాబట్టి రాగానే బయటికి అయితే రండి. ఓకే అండి. వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.